జైలుకి వెళ్తే ఏంటి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నేను సీఎం అవ్వలేదా అని చెప్పి కొత్త రకమైన భరోసా ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళ శ్రేణులుగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ అవనండి, నిన్నటి రాజ్ కసిరెడ్డి దాకా చూసుకుంటే ఏం పర్లేదు జైలుకి వెళ్ళి వచ్చిన ఇంటికి కొన్ని నెలలే కదా, తర్వాత నాలాగా ముఖ్యమంత్రి అవ్వలేదా నేను అని చెప్పి వాట్ అన్ ఎంకరేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఇస్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మీకు మీరే సాటి. ఎవరైనా జైలుకి వెళ్ళకూడదు, జైలుకి వెళ్తే పరువు నష్టం కింద ఫీల్ అవుతారు, జైలుకి వెళ్తే ఏమైంది పర్లేదు 16 నెలల్లో బయటకు వచ్చాను నేను ముఖ్యమంత్రిని అయ్యానని మీరు పేర్కొన్నారు. ఈ రకంగా చూసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మీరు ఏ రకంగా స్ఫూర్తిదాయకులు? జైలుకి వెళ్ళకూడదు, తప్పులు చేయకూడదు, సంఘం మమ్మల్ని బహిష్కరించకూడదు, సంఘానికి జనాలకి అనుకూలంగా మనం ఉండాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కనీసం ఒక బేసిక్ లైన్ ఆఫ్ ప్రిన్సిపల్ అనేవి కూడా మీ వర్డ్స్ నుంచి రాకపోవడం ఇది ఖచ్చితంగా ఆశ్చర్యం అయితే కానే కాదు ఎవరికి. ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన ఫార్ములా అయిపోయింది, ఈరోజు జైలుకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అయిపోతారు. ఇది జాతకాల్లో కూడా చాలామంది అదే విషయం చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు?